నెక్స్ట్ సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే. ఎందుకని? మాకు అన్నీ ఇచ్చాడు. అది తాళం ఇచ్చాడు. మాకు నెలకు 3000 ఇస్తున్నాడు. మరి సెంటున్నర తాళం ఇచ్చాడు, సువ్వలు ఇచ్చాడు, సిమెంట్ గట్టలు ఇచ్చాడు. మాకు ఆయనే కావాలని కోరుకున్నాం. అంటే పేద ప్రజలకు ఎటువంటి న్యాయం జరగలేదు, నెక్స్ట్ సీఎం గా జగన్ గారు వద్దు అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. లేదు లేదు, వాళ్ళు అనుకునేది వాళ్ళు అనుకుంటున్నారు. మేము ఇచ్చాడు కాబట్టి మేము అనుకుంటున్నాం. అది మళ్ళీ ఈ కూడా పెంచాడు. అది ముసలి డబ్బులు మొన్నటిదాకా పాతికే కదా, 27.5, 30. అది అవుటోడికి 5000 పేపర్కి ఇచ్చాడు. ఇంకంతకంటే మనకు కావాల్సింది ఆయన కావాలి, ఆయన రావాలి. మళ్ళీ లేకపోతే మాకు ఏమి ఉండదు. అది అయితే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందజేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందజేస్తున్నారని చెప్పి అంటున్నారు టీడీపీ. లేదు లేదు లేదు, అసలు పెట్టుకోకూడదు. ఏదో పోయే ఒక్కొక్క ఇటు వచ్చి ఒక్కొక్క అరుస్తూ ఉంటుంది. వాటిని మనం నమ్ముకోకూడదు. మనదే మనం చెప్పుకోవాలి, అవి వినకూడదు. ఒక్కొక్కళ్ళు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు పరిచయంలో అన్నీ పెంచి మనయే వెనక్కి పంపిస్తున్నాడు అన్నాడు. మనయే వెనక్కి పంపిస్తాను, మనం ఎప్పుడు ఇచ్చాము ఆయనకి? ఆయన ఏం చేసినా ఆయన మనకి ఆ టయానికి ఇస్తున్నాడు ఇంటికి వచ్చి. మరి అంతకుముందు ఇచ్చినోడు లేడు, నిలబడి ఎకరాలు కొని చోటు ఇచ్చినోడు లేడు. పేరీశాలలోనే 200 ఎకరం కొని సెంటున్నర గుంటూరుకి సెంటు ఇచ్చాడు. అట్ట కొన్నవాడు వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు, రామారావు కానీ ఎవడు ఇవ్వాల. ఆ బియ్యం ఏదో ఇస్తున్నాడు, పుచ్చిపోయిన బియ్యం అప్పుడు తిన్నారు. ఇప్పుడు అవన్నీ లేవు, మొత్తం ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మరి రేపు ఏదన్నా ఏళ్ళు ముద్ర చుచ్చు నక్కితే ఇంటికి వచ్చి వస్తాయి. అది ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఎంతమంది రాజకీయ నాయకులను చూసుంటారు? ఇప్పుడు జగన్ గారికి అప్పుడు రాజకీయ నాయకుడికి తేడా ఏంటి సార్? చాలా తేడా ఉంది. వాళ్ళది అంటే ఇప్పుడు ఒకప్పుడు కూడా నేను సంతకాలకు పోయా ఒక తాట. అప్పుడు పదవులు ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈ గుమ్మత్త ఏం చేశాడంటే నన్ను రేపురా అని వారం తిప్పాడు. ఆయన వచ్చినప్పుడు అలా మేము ఇట్లా పెట్టుకొని నిలబడాల్సి వస్తుంది. మరి వాళ్ళు వస్తే ఎమ్మట లోనకు పంపి సంతకాలు రాస్తున్నాడు. అదేది అప్పుడు ఆంచి మరి ఆయన మేము గోడలు అమ్మటుండి మాకేం అవసరం? ఇప్పుడు మాకు ఏది కావాలంటే అది తెల్లారికే మాకు ఇస్తున్నాడు. మాకు కావాల్సినప్పుడే ఇస్తున్నాడు. మాట అంటే ఆ మాట పోట్ల, ఆ మాట కరెక్ట్గా వస్తున్నాడు జగన్. మొన్న కూడా ఇక్కడికి వచ్చాడు, చూసాము. మరి కాసేపు ఆటాడాడు, కాసేపు ఆటాడింది. అందరు కాదు ఆడవాళ్ళకి ఏడవాళ్ళు మొత్తం డోకరా వాళ్ళు కూడా రావాలన్నారు. అందరు వెళ్ళాడు. అది జరిగే సంగతి. మాకు కావాల్సింది కాకపోతే ఇల్లు కట్టిస్తా అన్న మాట కానీ ఆగింది. కట్టిస్తా అన్నావు కదా, ఎందుకు కట్టలేదు అన్నది. మేము కట్టిస్తా అని అన్నాడుగా, ఎందుకు కట్టలేదు? మళ్ళీ మా మీద పెట్టావు. మరి నువ్వు సువ్వలు ఇస్తున్నావు, సిమెంట్ గట్టలు ఇస్తున్నావు, ఇవన్నీ ఇస్తున్నావు కదా. మరి మాకు ఏది మరి పరిచయం లేని ఉన్నాం కదా. మరి నేను స్లాబ్కి వచ్చి చేయాలంటే మాకు డబ్బులు లేవు. నువ్వు 1.80 ఇస్తున్నావు, లేకపోతే 2 లక్షలు ఇస్తావు. అప్పుడు మనకు 10 అవుతాయి, మాకు లేవుగా. అందుకని కొంతమంది ఏం చేస్తున్నారంటే సువ్వలు లేకుండా పోస్టులు పోసి వాళ్ళ ద్వారాగా బియ్యం పోసి ఆ బియ్యం మీద పోస్టులు లేపకుండా గోడలు కడుతున్నారు. మొన్న జరిగింది నెలలో మరి వచ్చి గోడ రుద్దుకుంది బర్రె గేద ఇసుకొని పడింది ఆ గోడలో. మరి ఆ సప్పుడు రేపు గాలి ఇసిరింది అనుకో, మరి అది 800 చస్తారుగా. అందుకని పోస్టులు లేకుండా కట్టకూడదు. నన్ను అడిగారు, నేను ఇవ్వను. ఇవాళ కాకపోతే ఇంకా 4 సంవత్సరాలు కడతా చిన్నగా. అవసరమైతే రేకులు వేసుకుంటా. పోస్టులు లేకుండా మటుకి ఇల్లు కడతాం లేదు. మాకు కావాల్సింది ఆయనే.